దేవుడే అంటారు, కులం కట్టుబాటులో ఉంటారు. దేవుడే అంటారు, మతం అంటారు. దేవుడే అంటారు, సొంత ఆలోచనలతో పాటు ఉంటారు. ఎంతకాలం విశ్వాసం? దేవుడు దేవుడు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ప్రసంగి గ్రంథంలో. దేవుడు సెలవు లేక ఒకడు భోజనం చేసి సంతోషించుదా ఎవరి తరం అవుతుందని. మనం భోజనం చేసి సంతోషపడాలంటే దానికి దేవుడే సహాయం చేయాలంట. మరి నువ్వు కష్టపడిన కష్టార్జితము ఆశీర్వించబడాలంటే, నీ వ్యవసాయం దీవించబడాలంటే, నీ పనులు దీవించబడాలంటే, నీ బిడ్డలు బాగుపడాలంటే, నీ కుటుంబం కట్టబడాలంటే, వ్యసనాలు విడుదల పొందాలంటే దేవుడి సహాయం అవసరం లేదనుకున్నారా? ప్రతి దానికి దేవుడు ఉంటేనే. ఈరోజు నువ్వు ఊపిరి పీల్చుకుంటున్నావంటే అది దేవుడిచ్చిందే. కాబట్టి ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడిన ఏ ఒక్క జీవితం కూడా నాశనం కాల. ఎందుకో తెలుసా? నేను ప్రకటిస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. మృతుల్ని సజీవులుగా, లేని వాటిని ఉన్నట్టుగానే పిలవగలిగిన దేవుడు ఆయన. ఆయన నిన్ను ప్రేమించే ఈరోజు ఈ ప్రాంతంలో ఈ సభలో ప్రారంభించడం జరిగింది. హల్లెలూయా. ఇక్కడ రావడానికి ఎన్నో ఆటంకాలు పరచబడ్డాను నేను. ఒక పెద్ద వర్షమే నన్ను ఎదుర్కొంది. నేను రైల్వే స్టేషన్ రాలేని పరిస్థితి. ఎవరు నన్ను తీసుకెళ్ళడానికి లేరు. నేను ఒక్కడనే బండేసి రావాలంటే చాలా ఎదురుగా వస్తూ ఉన్నాయి. అయినా సరే దేవుడు నన్ను ఏలియాని ఏ విధంగా అయితే ఆహాబు కంటే ముందుగా వెళ్ళడానికి తన ఆత్మ ద్వారా బలపరిచినట్లుగా నన్ను ఆయన బలపరిచి ట్రైన్ కంటే ముందుగా ఆ స్టేషన్ రావడానికి సహాయం చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఒక్కళ్ళు విన్నా చాలు, అదవుతుందండి దేవుడి మాటలో. గుంపులుగా వచ్చేసి నరకాగ్నికి వెళ్ళటం కంటే ఒక్కడిని దేవుడు పట్టుకుని ఆ ఒక్కడి ద్వారా దేవుడు అనేక ప్రాంతాలను కదిలిస్తాడు. ఆ ఒక్కడి గురించి చెప్పుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా. ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ మాట గద్దించగానే గాలి సముద్రం ఎక్కి నిమ్మలమైపోయినప్పుడు అప్పుడు వాళ్ళు అనుకుంటున్నారు, ఈయన ఎవరో, ఈయన మాటకి గాలి సముద్రం లోబడిపోతున్నాయి ఏంటి? మనం గద్దిస్తే పిల్లోళ్ళే మాట అంటలే. ఇప్పుడు ఏమంటున్నారు? తగ్గేదే లేదంట పాపం. ఎక్కడికి పోతారో మరి వాళ్ళు తగ్గకుండా. సైకిల్ పైకి లేపుతున్నారు, బండ్లు పైకి లేపుతారు, అన్నీ పైకే. మనం బతకాల్సింది భూమి మీద. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు గద్దిస్తే నీ పిల్లలు లోబడతారు. నీకు ఏడు వాక్యం రాయబడి ఉంది, తండ్రి ఏది చేయడు కుమారుడు చూసును, అదే కానీ తనంతట తాను ఏది చేయడంట. తల్లి ఎట్టిదో బిడ్డ కూడా అట్టిదే అని రాయబడి ఉంది. నా పిల్లలు మారాలంటే దేవుడు అంటాడు, అమ్మ ముందు నువ్వు మారు అంటాడు. నేను సినిమాలు చూస్తాను, నా పిల్లలు చూడకూడదు. నేను తాగుతాను, నా పిల్లలు నాలాంటి వాళ్ళు కావకూడదు అంటారు. నిన్ను చూసే కదా పిల్లలు బ్రతికేది. మరి నువ్వు తాగుతుంటే వాళ్ళు వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు నీతో పట్టే. నువ్వు 20 సంవత్సరాల వయసులో మొదలు పెడితే అది 15 సంవత్సరాల వయసులో మొదలు పెడతారు. కాబట్టి తల్లిదండ్రులైన వాళ్ళు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, బాలుడు నడవలసిన త్రోవలో వాడికి మీరు నేర్పిస్తే పెద్దవాడైనప్పుడు వాడు త్రోవ తప్పిపోడని వాక్యం రాయబడి ఉంది. పాపం చిన్నపిల్లడా నా తెలియదన్నా, చిన్నోడా నా తెలియదన్నా, పోనీలే అన్న అడిగాడన్నా, వీడియో గేములకి ఇస్తున్నానన్నా, పోనీలే అన్న సినిమా అన్నా, పోనీలే అన్న క్రికెట్ అన్నా అని చెప్పి అంటారు. చిన్నపిల్లోడు కాబట్టే చెప్పాలి, తెలియదు కాబట్టే చెప్పాలి. పెద్ద అయిపోయిన తర్వాత అందరూ మారిపోయే లెక్క అయితే మీ చుట్టూ ఎంతోమంది పెద్దలు ఉన్నారు. అందరూ మంచివాళ్ళుగా ఉన్నారా? అప్పుడు లేరుగా. పెద్దవాళ్ళు అయితే మారడం కాదు, చిన్న వయసులోనే వాళ్ళని దేవుడు వాక్య క్రమంలో మనం నడిపించుకుంటూ వస్తే పెద్దవాళ్ళైనప్పుడు నిన్ను సంతోష పెడతారు, నిన్ను ఘనపరుస్తారు, నిన్ను సన్మానిస్తారు, నీకు తల మీద కిరీటంగా మారతారు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మొట్టమొదట మనం దేవుడి మాట వింటే మన మాట మన పిల్లలు వింటారు. అయితే యేసు ప్రభువారు ఇంత ప్రయాణం చేసి ఎవరి కోసం వచ్చారు అంటే, గెరాసీనుల ప్రాంతంలో ఒకడు సేనాదయాలు పట్టి సమాధుల్లో ఉన్నాడంట. 10 నిమిషాలు మనం చెప్పుకొని ముగించుకుందాం. గట్టిగా హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అందరికీ గుమగుమలాడే భోజనాలు రెడీ చేశారు కాబట్టి అది తిని వెళ్దాం. గెరాసీనుల ప్రాంతంలో సేనాదయాలు పట్టిన ఒక వ్యక్తి సమాధుల్లో ఉండిపోయాడంట. మనుషులు లేని ప్రాంతంలో,
బూడిదతో ఉన్న ప్రాంతంలో, ప్రేమించేవారు లేని పరిస్థితుల్లో, ఆదరించేవారు లేని పరిస్థితుల్లో, తిన్నావా తినలేదా, అసలు బ్రతుకున్నావా లేదా అని అడిగే దిక్కులేని పరిస్థితుల్లో ఒక్కడ బ్రతుకుతున్నాడు ఊరు వెలుపల. కన్న తల్లిదండ్రులు పక్కన పెట్టేశారు, బంధువులు పక్కన పెట్టేశారు, స్నేహితులు పక్కన పెట్టేశారు, నా అనుకున్న వాళ్ళు పక్కన పెట్టేశారు, నా కులము నా మతము అని చెప్పుకున్న వాళ్ళు కూడా అతని పరిస్థితి మారిపోయినప్పుడు అందరూ పక్కన పెట్టి సమాధుల్లో పడేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు అందరూ నీకు బంధువులే. ఈ డబ్బులుంటే ఎక్కడో దూరపు వాడు కూడా వచ్చి మావాడు ఏం చెప్తాడు, నువ్వు ఇబ్బందులు పాలైపోతే వాళ్ళెవరో కూడా నాకు తెలియదని చెప్పుకొని వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉంటారు జనాలు. మనుషులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులు నమ్ముకున్నది కంటే యెహోవాను ఆశ్రయించడం మేలిన వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నువ్వు దేన్ని నమ్ముకుని దేవుని పక్కన పెడుతున్నావో అది నేను ఒకరోజు నడ సముద్రంలో నేను ముంచేసి ఒంటరినే చేసేది. ఒంటరి కాకముందే దేవుడు ఎవరో మనం తెలుసుకుని ఆయన మీద ఆధారపడాలి. ఈ యొక్క యవనస్తుడు కూడా అట్లాగే అనుకున్నాడేమో, బలం ఉంది, జ్ఞానం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని చెప్పి విర్రవీగాడు. చివరికి దెయ్యాలు పాలైపోయి సమాధిలో ఉంటున్నప్పుడు కనీసం అన్నం పెడతానికి కూడా ఎవరు రాలా, తల్లిదండ్రులు కూడా. వాళ్ళు నమ్మిన కులం రాలా, మతం రాలా. మా దేవుడు, మా ఇంటి పేరు దేవుడు, మా ఊరి దేవుడు, మా దేశం దేవుడు అని చెప్పి అనుకున్నా ఏ ఒక్కరు కూడా ఆయన కోసం రాలేదు. కానీ నజరేయుడైన యేసు ప్రభువు ఆయన కోసం వచ్చాడు. చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చిన ఏకైక దేవుడు యేసు ప్రభు మాత్రమే. నశించిపోతున్నాడు, నరకాగ్ని పరిగెడుతున్నాడు. యేసు ప్రభు వెతుక్కుంటూ వెతుక్కుంటూ అతని కోసము ఇప్పుడైతే ఆ సముద్రాన్ని దిగి ఆ దరిలో సముద్రం తీరు నిలబడ్డాడు. వెంటనే ఆ సమాధిలో ఉన్నవాడు పరుగు పరుగున యేసు ప్రభు దగ్గరకు వచ్చి మోకాళ్ళేసి, సర్వోన్నతిని దేవుని కుమారుడా, నన్ను నశింపు చేయడానికి వచ్చావా, నాతో నీకేమీ పని అని ఆయన దగ్గర మోకాళ్ళేసి మరీ ఏడుస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా, అతనికి పెట్టిన దెయ్యాలు ఎక్కడ ఈ వ్యక్తిని బాగు చేస్తాడో, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళకూడదని ఈ వ్యక్తిని నేను చాలా ప్రయత్నాలు చేసి ఆపాను. కులం పేరు చెప్పి ఆపాను, మతం పేరు చెప్పి ఆపాను, నేను వెలివేస్తామని చెప్పి ఆపాను, నీకు పెన్షన్ ఇవ్వని చెప్పి ఆపేశాను, ఊర్లో నుంచి వెలివేస్తానని చెప్పి ఆపేశాను. ఎన్నో ప్రయత్నాలు చేసి నేను కట్టడి చేశాను, కానీ ఇక తను నేను ఆపలేకపోతున్నాను అని చెప్పి ఆ దెయ్యాలు చివరికి యేసుప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత కూడా యేసుప్రభు దగ్గరే సవాల్ చేస్తాను, నన్ను నశింపజేయడానికి వచ్చావా అని. ఈరోజు ఎంతోమంది కుల పెద్దలని చెప్పి మత పెద్దలని చెప్పి నువ్వు యేసుప్రభుని నమ్మితే ఇప్పుడు చెప్తున్నారు మన పెద్ద పెద్ద గవర్నమెంట్లు కూడా, యేసుప్రభుని నమ్మితే నీ కులం మారిపోయింది, నీకు రిజర్వేషన్ ఉండదు, యేసుప్రభుని నమ్మితే మా కులం నుంచి బయటికి పంపించేస్తాం, యేసుప్రభుని నమ్మితే నీకు మా ఇంట్లో చేర్చుకో, మమ్మల్ని మీ ఫంక్షన్లు పిలవం. అట్లా చాలా కట్టుబాట్లు పెట్టి ఈ యొక్క సేనా దయాలు పెట్టినటువంటి దయాలు ఆపినాయి. కానీ అటువంటి వాడి దగ్గరికి యేసుప్రభువే వచ్చాడు. వచ్చినప్పుడు వెంటనే అతను సాగిలి పడినప్పుడు అతను అంటున్నాడు, దయాలు పెట్టినవాడు, ఒకవేళ నువ్వు కానీ నన్ను విడిపించాల్సి వస్తే నన్ను పాతాళానికైతే పంపించొద్దు, ఇదిగో దగ్గరలో ఉన్న ఈ పందుల గుంపులోకి పంపించు అని చెప్పి ఆయన దగ్గర వేడుకున్నాయని చెప్పి వాక్యంలో రాయబడి ఉంది. ఎవరు తెలుసా వేడుకుంది? సేనాదయాలు. సేనాదయాలు అంటే 2000 నుంచి 6000 గుంపు. ఒక గుంపు దయాలే ఒక వ్యక్తిలో ఉన్నాయి. ఎంత పాడైపోయిన జీవితం అర్థం చేసుకోండి. అటువంటి వ్యక్తి అంటున్నాడు, పాతాళానికి నన్ను పంపించొద్దు. చాలామంది అంటున్నారు, ఇప్పుడు నేను నరకమా, ఎక్కడుంది నరకం, చనిపోయిన తర్వాత నువ్వు చూసావా, నువ్వు చూసొచ్చావా అని ఎగతాళిగా కొంతమంది మాట్లాడేవాళ్ళు ఉండకపోలేదు. దెయ్యాలు కూడా భయపడుతున్నాయి నరకం అంటే. తెలుసా, ఈ దెయ్యాలు పట్టినోడిని ఇనప సంఖ్యలతో కాళ్ళు చేతులు బంధిస్తే తుత్తి నీలుగా తెంపేసుకున్నాడంట, నూలు పోగు తెంపినట్లుగా, దారపు పోగు తెంపేసినట్లుగా. అంత శక్తి కలిగిన దెయ్యాలు కూడా నరకం అంటే గడగడ వణికిపోతున్నాయి. ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి జీవితాలు మనై. నరిని ఆయువు గడ్డి పువ్వు లాంటిది, అది ఒక పువ్వు లాంటిదని వాక్యంలో రాయబడి ఉంది. ఈరోజు ఉన్న వాళ్ళు రేపు ఉదయం ఉంటారో లేదో కూడా తెలియదు. నిన్నటి వరకు మనతో పాటు ఉన్న వాళ్ళు ఈరోజు లేరు చాలామంది. ఎంత ఆరోగ్యం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత వయసు ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత అధికారం ఉన్నా,
ఎంత మంచివాడైనా సరే, ఎంత చిన్న పిల్లవాడైనా సరే, మరణాన్ని ఆపగలిగిన శక్తి భూప్రపంచంలో ఏ మనిషికి లేదు. అందుకనే యేసుప్రభు వారు చెప్తా ఉన్నాడు, మరణాన్ని జయించడానికి ఆయన వచ్చాడు. మరణపై సంఖ్యల్ని విడిపించడానికి వచ్చాడు ఆయన. ఈ సేనాదయాలు పట్టినాడు సైతము నరకం నుంచి తప్పించమని బతులాడుకుంటున్నాం. మరి నరకం ఎవరికన్నా అంటే, నరకం అనేది దెయ్యాల కోసమే కానీ మనుషుల కోసం కాదు. మనకి స్వర్గాన్ని, మోక్షాన్ని, పరలోక రాజ్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. యుగయుగాలు దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. అది పొందుకోవాలనే యేసుప్రభు ఈ లోకానికి రావటం జరిగింది. హల్లెలూయా. మతం మార్చడానికి కాదు, కులం మార్చడానికి కాదు, నీ బట్టలు మార్చడానికి కాదు, హృదయాలు మార్చడానికి, పాడైపోయి నీ బ్రతుకుని మార్చడానికి, నశించిపోతున్న నీ బ్రతుకుని మార్చడానికి, చనిపోయి నరకాగ్నికి వెళ్ళిపోతున్న నీ బ్రతుకుని మార్చడానికి యేసుప్రభు ఈ లోకానికి శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకంలో జన్మించడం జరిగింది. హల్లెలూయా. చాలామంది అంటారు, యేసుప్రభు నిన్నగాక మొన్న వచ్చాడన్నా. మా వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, భూమి పుట్టకముందే. ఏం చేశారు? భూమి పుట్టకముందే ఏం చేశారు? యేసయ్య గారు చెప్తారు, మాడిపోయిన బల్బులు 100 ఉపయోగం ఏంట్రా, వెలిగే దీపం ఒకటున్నా చాలు. హల్లెలూయా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా, హల్లెలూయా. ఆరిపోయిన దీపాలు ఎన్నున్నా పర్లా, ఎన్నున్నా అవసరంలా. భూమి పుట్టక ముందు పుట్టిన దీపాలు ఎందుకు పని చేయవు? యేసుప్రభు వారు వచ్చారు. ఆయన అన్నాడు, నేను లోకానికి వెలిగే ఉన్నాను. హల్లెలూయా. నన్ను వెంబడించేవారు ఎంత మాత్రమో చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని చెప్పి యేసుప్రభు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. 2000 సంవత్సరాల క్రితమే కదా నువ్వే చెప్పింది అని అనొచ్చు. నేను ఈ దేవరకొండ ప్రాంతానికి వచ్చి దాదాపుగా ఒక 10 గంటలు అవుతుంది. 10 గంటల సమయం అంటే 10 గంటల వరకే నేను ఉన్నాను. అంతకుముందు నేను లేనా? అంతకుముందు ఎక్కడున్నాను? రాయలసీమ అనంతపురంలో ఉండి ఇక్కడికి వచ్చి 10 గంటలు అయ్యింది. యేసుప్రభు వారు కూడా అంతే. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. అంతకుముందు ఎక్కడున్నాడంటే, భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు భూమి ఆకాశాలు రవంతా సృష్టించబడకముందే ఆయన మహామహిమలో పరలోక రాజ్యములో ఉన్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. భూమి ఆకాశాలు పుట్టక ముందే ఉన్న దేవుడు నీ కోసము, నా కోసము, మన పాపముల కోసము పరిహారం చెల్లించడానికి ఈ లోకానికి శరీరధారిగా 2000 సంవత్సరాల క్రితము ఈ భూలోకానికి రావడం జరిగింది. హల్లెలూయా. ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఈ లోక పాపాలు మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్లలాగా మన పాపములన్నీ ఆయన మీద వేసుకొని చనిపోయి తిరిగి లేచాడు. ఆయన తెల్లవాళ్ళ దేవుడు కాదు, నల్లవాళ్ళ దేవుడు కాదు, ఆయన బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదు, అమెరికా వాళ్ళ దేవుడు కాదు, ఆయన తక్కువ కులస్తుల దేవుడు కాదు, వేరే వాళ్ళ దేవుడు కాదు. ఆయన లోక రక్షకుడు. హల్లెలూయా. లోక రక్షకుడు ఆయన. లోక రక్షకుడు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక మతానికి దేవుడే అయితే, ఇంత పెద్ద ఆకాశాన్ని సృష్టించింది ఒక మతానికి దేవుడు అయితే, ఒక మతానికే ఉండాలిగా ఆకాశం, ఒక మతానికే ఉండాలిగా భూమి, ఒక మతానికే సూర్యుడు ఉదయించాలిగా, ఒక మతానికే వర్షం కురవాలిగా, ఒక మతానికి ఎండకాయాలిగా. మరి ప్రపంచం మొత్తం ఎందుకుంది? నీకు మేలు చేస్తే ఒక మతానికి సంబంధించిన దేవుడు ఆ మతంలో ఉన్నవాడి ద్వారా నీకు సహాయం చేయాలిగా. నువ్వు హాస్పిటల్కి వెళ్తావు ఆపరేషన్ చేయించుకోవడానికి, బ్లడ్ ఎక్కించాలి. మరి ఆ బ్లడ్ ఎవరు ఎక్కిస్తున్నారు? ఎవరో. నీ మతం కాదు, నీ కులం కాదు, నీ ఇంటి పేరు కాదు. మరి అప్పుడు ఏమంటావు? దేవుడే నాకు సహాయం చేశాడంటావు. మరి నువ్వు ఒక మతానికే దేవుడు అన్నప్పుడు నీ మతంలో ఉన్న వాళ్ళ ద్వారానే నీకు సహాయం చేయాలి. పక్కనోడి ద్వారా ఎందుకు సహాయం చేస్తాడు? ఆయనతో సంబంధం లేదుగా మీ దేవుడికి. మరి ఎవరయ్యా దేవుడు అంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. సర్వ శరీరులకు దేవుడు ఆయన.
కాబట్టే ఈ ఆకాశమంతా ఆయన సృష్టించాడు. కాబట్టే ఈ యొక్క భూమి సృష్టించాడు, ఈ పంచభూతాలు సృష్టించాడు. అందుకనే ఆయన ఒకే ఒక్క మాట చేత గాలిని సముద్రాన్ని లోబర్చగలిగాడు. ఎందుకంటే నేను సర్వ అధికారం కలిగిన దేవుడిని, పరలోకమందు భూలోకమందు సర్వాధికారం ఉంది. అంతేకాదు నిన్ను నరకం తప్పించగలిగే అధికారం ఆయనకుంది. మరణం ఎక్కువ, పాతాళలోకం ఎక్కువ తాళపు చేతిలో ఆయన స్వాధీనంలో ఉన్నాయి. నేను మృతుడినైతిని కానీ యుగ యుగములు సజీవుడినే ఉన్నాను, నేను పరలోకం నుంచి దిగి వచ్చానని చెప్పాడు ఆయన. నేను కొండ మీద నుంచి దిగి వచ్చానలా, పుట్టలో నుంచి చెట్ల నుంచి వచ్చానని చెప్పలా, పరలోకం నుంచి దిగి వచ్చాను ఏకైక దేవుడు మనం నమ్ముతున్న యేసు ప్రభు. హల్లెలూయా. చిన్నప్పుడు మా కుటుంబాల్లో చెప్తూ ఉండేవాళ్ళు, అన్నము పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేవాళ్ళు. అంటే ఏంటి? అన్నము దేవుడితో సమానం అని చెప్పంగానే ఆ అన్నం ముద్దను తీసుకొని కళ్ళకద్దుకొని తింటూ ఉండేవాళ్ళు. సాయంత్రం అయిపోయేసరికి ఆ అన్నం అంతా పాడైపోయింది. ఇప్పుడు ఎండాకాలం తొందరగా పాడైపోయింది. అయ్యయ్యో, మరి దేవుడు పాడైపోయాడే, కుక్కలకి వేసేస్తున్నామండి దేవుడిని. పరబ్రహ్మ స్వరూపము అన్నం అంటే ఈ అన్నం కాదు. పరబ్రహ్మ స్వరూపం అంటే దేవుడు స్వరూపం అని. అంటే పర అంటే పైన, బ్రహ్మం అంటే దేవుడి పేరు కాదు, దేవుడు అని అర్థం. బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే అంటారు కదా, దేవుడు ఒక్కడే, పైనున్న దేవుడు ఒక్కడే అని అర్థం. పైనున్న దేవుడు ఆయనతో సమానమని యేసు ప్రభు అన్నాడు, నేనే జీవులకు ఆహారము. పితరుల మన్నాన్ని తిని చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. మీరు మనిషి కుమారుని శరీరం తిని ఆయన రక్తం త్రాగితేనే కానీ మీరు నిత్య జీవం గలవారు కాదు. మనిషి కుమారుని శరీరమే నిజమైన ఆహారము, ఆయన రక్తమే నిజమైన పానము. ఆయనే మన కోసం బలి అవడానికి వచ్చాడు. ఆయన శరీరమే మనకు ఆహారం. ఎవరైతే ఆయన రక్తంలో కడగబడి ఆయన రక్షణ పొందుకొని ఆయన శరీర రక్తాల్లో పాలుభాగస్తులుగా ఉంటారో వాళ్ళకి మరణం అనేది ఉండదు. వాళ్ళు చనిపోయినను మరలా వాళ్ళు యుగ యుగాలు పరలోక రాజ్యంలో ఉండడానికి దేవుడు రక్షణ అనే దాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇందాక చెప్పుకున్న ఓడ గురించి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడితే వాక్యంలో రాయబడి ఉంది. ఎవరైతే యేసు ప్రభు ఒక కులానికి కాదు, మతానికి కాదు, ఒక ఊరికి కాదు, ఒక ప్రాంతానికి, ఒక భాష కాదు, కానీ నా కోసమే వచ్చాడు యేసు ప్రభు, నా పాపాల కోసమే ఈ లోకంలో శిలువలో మరణించి రక్తమంతా ధారపోసి చనిపోయి సమాధి చేయబడి మరలా తిరిగి లేచి, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడని చెప్పి మరణపు ముళ్ళు విడిచిన ఏకైక సజీవుడైన దేవుడని నమ్మి ఆయన దగ్గరకు వచ్చి మన పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందుకు రక్షణ పొందుతామో వాళ్ళు రక్షించబడతారని వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. ఆ వాడ టికెట్ కొన్నప్పుడు అతనికి కావలసిన ఆహారము, అతనికి కావలసిన వసతులు ఎలాగైతే సమకూర్చబడ్డాయో, నువ్వు ఎప్పుడైతే రక్షించబడతావో అప్పుడే నీకు ఇహమందు పరమందు కూడా కావలసినవన్నీ అనుగ్రహించబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకండి, అప్పుడు మీకు అన్నీ నేను అనుగ్రహిస్తాను. ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడిని నేను, మీకేమి కావాలో నేను ఇవ్వలేనా అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితము, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి దగ్గర నుంచి మహిమను పొందలేకపోతున్నారు. వాక్యం సెలవిచ్చినట్లుగా ఆయన మహిమని, ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవాలి అంటే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంలో కడగబడి పాపక్షమాపణ పొంది బాప్తిసం పొందుకుంటే ఇహమందు నీ కుటుంబాలు ఎదురయ్యే ప్రతి సమస్యను చూడిపిస్తాడు. చనిపోయిన తర్వాత యుగ యుగాల అగ్నిగుండంలో కాలిపోయి నరకం నుంచి కూడా దేవుడు నిన్ను తప్పిస్తాడు. అందుకని మనం చదువుకున్న మొదటి మూలవాక్యం, నేను సర్వశక్తి కలిగిన దేవుడను. నీ సమస్యలను జడిపించడానికి, నీ పాపను జడిపించడానికి, నీ వ్యసనాలను జడిపించడానికి నేను శక్తి కలిగిన దేవుడిని. అంత మాత్రమే కాదు, యుగ యుగాలు నరకం నుంచి తప్పించగలిగిన దేవుడిని. అందరు లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుని సమయాన్ని సేవకులకు అప్పగిద్దాం. అందరు లేచి నిలబడదాం, కళ్ళు మూసుకొని. నేను సర్వశక్తి కలిగిన దేవుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా ఎంతకాలం నీ సమస్యల కోసం నీవే పోరాడతావు? 12 మంది శిష్యులు చేసిన వెర్రి పని చేయకుండా నీకు సమీపంగా ఉన్న దేవుడు, నీతో మాట్లాడే దేవుడు, నిన్ను ప్రేమించే దేవుడు, నీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, నిన్ను విడువని దేవుడు,
ఆయనకు ఒకసారి ప్రార్థన చేయి. ఎక్కడెక్కడికో తిరిగావు కదా, దేనిదేనో నువ్వు నమ్మావు కదా, ఈరోజు యేసుప్రభు నీ కోసం వచ్చాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. కులంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు. నువ్వు మనిషివైతే యేసుప్రభు నీకు కూడా దేవుడే. నీకోసం యేసుప్రభు ప్రాణం పెట్టాడు, నేను చాలా ప్రేమిస్తున్నాడు. నీకోసం ప్రాణం పెట్టి అంత ప్రేమ కలిగిన దేవుడు ఈ సమస్యను విడిపించడానికి ఆయనది ఏ పాటిది. ఒక్కసారి నోరు తెరిచి నీ కుటుంబంలో ఎదురే పరిస్థితులు ఆయన దగ్గర ఒప్పుకో. ఇంకా పాపంలో ఉన్నావా, శాపంలో ఉన్నావా, నువ్వు నరకాగ్ని పరిగెడుతున్నావు. ఆ గరాసీల ప్రాంతంలో ఉన్నవాడిలాగా నరకాగ్ని పరిగెడిపోయి ఒంటరిగా ఉండిపోయావు. నిన్ను ఆదరించేవారు లేరు, నిన్ను పట్టించుకునేవారు లేరు, నిన్ను పిలిచేవారు లేరు, తిన్నావా లేదా అడిగేవారు లేరు. ఈ బ్రతుకు దుర్భరం అయిపోయింది. ఇంకా అదే ఊపిలో, ఇంకా అదే త్రాగుల్లో, ఇంకా అదే అక్రమ సంబంధాల్లో, ఇంకా అదే వ్యసనాల్లో నీ జీవితాన్ని ముగించుకొని నరకానికి వెళ్ళిపోతావు. యేసుప్రభు అడుగుతున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నీ కోసం వచ్చాను, నేను నీ ప్రేమిస్తున్నాను, నీ కోసం నా ప్రాణం పెట్టాను. నా రక్తంలో కడగబడితే నీ పాపం నుంచి, శాపం నుంచి విడుదల పొందడానికి నీకు ఇది అవకాశం. ఒక్కసారి పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు ప్రభువా, స్తుతులు ప్రభువా, నీకే వందనాలు స్తోత్రములని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. దేవుడు నేను ఆకర్షిస్తే ఇక్కడికి వచ్చావు, నీ అంతటి నువ్వు రాలా. దూరాన సమీపాన్ని ఎంతోమంది వింటున్నారో, మిమ్మల్ని అందరినీ దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అందరూ కలిసి ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా, నీ చింతలన్నీ తీరుతున్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడవలేదయ్యా. అవునయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడవలేదయ్యా. అందుకందరూ కలిసి ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. స్తోత్రం. ఘోర పాపినైన నన్ను, దూరంగా పారిపోయిన నన్ను వెతికి రక్షించిన నీ ప్రేమను బట్టి వందనాలయ్యా. నాకున్న వారందరూ విడిచిపెట్టిన నన్ను విడివిన ప్రేమను బట్టి వందనాలయ్యా. నీ ప్రేమతో ఆదరించి నా కుటుంబాన్ని కట్టండి. స్తోత్రం.
పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా రిబా శబ రబ బబ శబ రబ రిబా బబ శబ రబ బబ శబ రబ. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించే నన్ను హత్తుకున్నావయ్యా. ఆమేన్. నీ ప్రేమతో నన్ను క్షమించే నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించే నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. యేసయ్యా ప్రేమతో నన్ను క్షమించి, యేసయ్యా 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 పరిశుద్ధుడా యేసయ్యా యేసయ్యా రివా శబ రబ బబ శబ రబ. పరిశుద్ధుడా ప్రేమ చూపువాడా బలపరచువాడా శక్తినిచ్చువాడా. ఆమేన్. నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. యేసయ్యా ఈ లోకమంతా నన్ను వెలివేసిందయ్యా. ఈ లోకమంతా నన్ను అసహ్యంగా చూసింది ప్రభువా. నా దుర్భర పరిస్థితిని బట్టి నా అనుకున్న వాళ్ళే నన్ను వెలివేశారయ్యా. నా సొంత వాళ్ళే శత్రువులు అయిపోయారు, బంధువులే దూరం అయిపోయారు, ఎగతాళి పాలైపోయాను, ఒంటరిని అయిపోయాను, నా భవిష్యత్తు అర్థం కాని పరిస్థితులు ఉండిపోయాను. ప్రభు ప్రేమతో నన్ను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి నా కన్నీళ్లు ప్రభు నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకో. ఒకసారి నా హృదయం భారం ఎరిగి ఉన్న దేవా, నా చింతలతో నా వేదనతో నలిగిపోయి ఆత్మహత్యలకు వెళ్ళిపోవాలని ఆలోచనలు వస్తున్నాయి ప్రభువా. నాకు దిక్కెక్కడ నుంచి వచ్చిందో తెలియ పరిస్థితులు ఉండిపోయాను ప్రభువా. ఆయన ఆ గరాసీల పట్టినలాగా ఒంటరి అయిపోయి నలిగిపోతున్నాను. ప్రతి రాత్రి నలిగిపోతున్నాను, భర్తతో వేధించలేకపోతున్నాను, కుటుంబంలో ఒంటరి అయిపోయి నన్ను పట్టించుకునే దిక్కు లేదు. నాయన నన్ను కూడా జ్ఞాపకం చేసుకో, నా చింతలను తొలగించు. ఘోర పాపి నన్ను ఒప్పుకుంటున్నానయ్యా. నీ రక్తంలో కడిగి రక్షణ ఇచ్చి నా పక్షాన్ని కూడా సర్వశక్తి కలిగిన దేవుడు నిలబడమని చేతులుగా అప్పగించుకుంటా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. అలాగే నిలబడి, పరిశుద్ధుడా నీకు వందనాలు. నీ మహాప్రేమ చేత మమ్మల్ని అందరూ కూడా ప్రేమించి ఈ యొక్క ఆయన యేసు క్రీస్తు సువార్త పండుగల్లో మొదటి రాత్రి అద్భుతంగా నాయన మంచి వాతావరణం ఇచ్చి నీ దాసులు నిలబెట్టి, ఇదిగో నేను సర్వశక్తిమంతుడను అని ప్రభువా నా పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో నాయన భక్తులతో మాట్లాడినటువంటి పరమ తండ్రి అయ్యా. సర్వశక్తిమంతుడనంటే నేను ఏదైనా చేయగలను నీ జీవితంలో అని వాగ్దానంతో కూడిన సందేశాన్ని ఈ దాసుడి ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్ర. నేను సర్వశక్తిమంతుడను అని నువ్వు దేనికి నువ్వు కుంగిపోవద్దు, దిగులు పడొద్దు, వేదన చెందొద్దని. యేసయ్యా నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఆ పరిస్థితుల్లోంచి నేను నిన్ను విడిపిస్తానని ఈ రాత్రి ఓడ మునిగిపోతున్నటువంటి 12 మంది శిష్యులు కంగారు పడినట్లుగా ఒకవేళ నువ్వు ఉన్నావేమో. అవును ప్రభు, యేసయ్యా నీతో మాట్లాడాడు. అవునయ్యా. ఏదైనా గద్దించగలడైనా, ఏదైనా ఏ శోధన శ్రమ నుంచైనా విడిపించగలిగిన సర్వశక్తివంతుడైన
భూమి మీద ఆకాశం కింద ఆకాశం పైన సర్వాధికారము పొందుకున్నటువంటి యేసయ్య మన దేవుడు అని ప్రభువా మా అందరితో మాట్లాడారు. స్తోత్రాలయ్యా. ప్రతి బిడ్డను ధైర్యపరిచినందుకు వందనాలు ప్రభు. దేనికి పొంగిపోవద్దని, ఇదిగో నేనున్నాను అని మరొకసారి మిమ్మల్ని మీరు రుజువు చేసుకున్న దేవుడు. అవునా. వారి హృదయాల్లో మీ యొక్క వాక్యాన్ని అంటిగట్టి ఫలింపజేసినందుకు వందనాలయ్యా. అయినా మీరు ఫలించండి అని మీరు చెప్పారు. మీరు అభివృద్ధి చెందండి అని చెప్పారు తండ్రి. స్తోత్ర. బిడ్డలందరూ కూడా ఆశీర్వదించండి, దీవించండి, ప్రతి బిడ్డను బలపరచండి. నాయన మనోనేత్రాలు తెరిచినందుకు వందనాలు. నా యేసయ్య నాకు తోడుగుండగా నాకు ఏ దిగులు ఉండదు, ఏ లోటు ఉండదు, ఆయనే చూసుకుంటారని మనోధైర్యాన్ని బిడ్డలలో మీరు నింపినందుకు వందనాలయ్యా. సత్యవంతుడివి, నిజమైన దేవుడు అయ్యా, సర్వాధికారివి దేవా. బిడ్డలందరూ కూడా నూరంతలుగా దీవించండి. వాక్యాన్ని బోధించిన సేవకులను దీవించండి, సంఘాన్ని దీవించండి, సాక్ష్యాన్ని చెప్పిన సేవకులు దీవించండి, పాటలు పాడే బిడ్డలు దీవించండి, సౌండ్ సిస్టమ్ బిడ్డలు, అలాగే క్యాష్ పేడ వస్తే బిడ్డలు దీవించండి. అయినా భోజనం ఏర్పాటు చేసిన బిడ్డలు దీవించండి. పరిచర్లో పొందుకున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. రేపు జరగబోయేటువంటి అద్భుతమైన 2వ రాత్రి పండుగలో కూడా నీ సన్నిధి కుమ్మరించండి, వాతావరణం దయచేసి. ఇంకా రేపు రాత్రి ప్రభువా వచ్చిన బిడ్డ, ఈ రోజు వచ్చిన బిడ్డలో ఇంకా వారి చుట్టాల బంధువులు కూడా తీసుకుని రావడానికి కూడా సహాయం ఇచ్చేయండి నాయన. ప్రత్యేకంగా వారి తిరిగి ప్రయాణాలు కూడా తోడుకోండి అయ్యా. నీ యొక్క పరలోకపు ఆకాశవాక్యం చెప్పి పట్టజాల విస్తారమైన దీవులతో బిడ్డలు నింపమని ప్రార్థిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోనుగాక, ఆయన మూయపడే గర్భాలు తెరవబడనుగాక, ప్రతి రోగం ఆ బిడ్డల నుంచి పోనుగాక, బిడ్డలు ప్రత్యేకంగా నీ మహిమ వస్త్రముతో కప్పమని ప్రార్థిస్తున్నానయ్యా. మీ హస్తంతో తాకినందుకు కూడా నాయన ప్రత్యేకమైనటువంటి మీ మహత్కార్యాలు మా కుటుంబాల్లో జరిగించినందుకు వందనాలు ప్రభు. నీవే మా ధైర్యం, మీరే మా అండ, మీరే మా దిక్కు. అవునయ్యా. అయ్యా నువ్వు సర్వశక్తిమంతుడు నాయన. నా విషయాన్ని ప్రతి బిడ్డను వారి హృదయముల మీద మీరు ముద్ర వేసినందుకు స్తోత్రం నాయన. తద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని మీకే ఆరోపిస్తూ త్వరలో రానయ్యున్న ప్రభు యేసుక్రీస్తు రక్షకుడు యేసయ్య, త్వరలో రాన్న యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామములో ఈ ప్రార్థన సమర్పించడి పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యని సాహసము, నడిపింపు, ఆశీర్వాదము, దీవెన, ధైర్యము సదా మనందరికి తోడే నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామని సంపూర్ణ గాక. ఆమేన్. జై బోలో క్రీస్తు మహారాజుకి, జై బోలో క్రీస్తు మహారాజుకి, జై బోలో క్రీస్తు మహారాజుకి, త్వరలో రానున్న క్రీస్తు మహారాజుకి. అందరికి వందనాలు. ప్రియ దేవుని సంగమా, పరిచర్య ఉంది బరంబాస్ గారని, సాక్ష్యము వాక్యం కూడా ఆయనే. అయితే ఈరోజు పాటలు పాడినటువంటి బిడ్డలు రేపు అవకాశం ఇవ్వబడుద్ది. దయచేసి ఎవరో నాకు పాట పాడదాం అనుకున్నాను, పాడలేకపోయినా అనుకోవద్దు. రేపు స్పెషల్గా ఎవరైతే పాడలేదో అన్ని సంఘాల నుంచి కూడా అవకాశం ఇవ్వబడుతుంది. అన్ని సంఘాలకి దయచేసి మీ బంధువుల్ని, స్నేహితుల్ని, ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రమ్మని నేను మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు మన కుటుంబాన్ని దీవిస్తాడు. ఇది తర్వాత రేపు ప్రత్యేకమైనటువంటి వర్తమానం అందించబడుతుంది. దురాత్మ అంధకార శక్తుల నుంచి ఎలా జయం పొందుకోవాలి, ఈ లోకంలోనే శాసించేటువంటి అంధకారం, దాని నుండి ఎలా జయ జీవితాన్ని మనం పొందుకోవాలనేది అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య ఉంటుంది. ఎర్లీగా రండి, ఎర్లీగా మనం వెళ్ళిపోవచ్చు. ఈరోజు ఫస్ట్ రోజు కొంచెం ఎర్లీగా, మీరు లేట్గా మనం రావడం జరిగింది, లేట్గా స్టార్ట్ చేసాం. రేపు మాత్రం ఎక్స్పెషల్గా 7 గంటలకు పర్ఫెక్ట్గా స్టార్ట్ చేస్తారు. ఏది ఏమైనా అయ్యగారికి కూడా చెప్పేస్తాను. 10 గంటల 5:15 గంట తప్ప 10 గంటలకల్లా ముగించేమని చెప్తాను. ఇంకోటి ఏంటంటే కానుకలు 3వ రోజున ఎత్తబడతాయి, 3వ రాత్రి. దయచేసి ప్రార్థన పూర్వకంగా సిద్ధపడండి. అందరికి వందనాలు.